ఇరాన్పై దాడులను అమెరికా, ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్ అధ్యక్ష కార్యాలయంతో పాటు ముఖ్య నేతల నివాసాలు, క్షిపణులు, రాడార్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్లో 787 మంది మృతి చెందారు. టెహ్రాన్కు మద్దతుగా తమపై దాడులు చేస్తున్న లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై వైమానిక దాడులను తీవ్రతరం చేసిన ఐడీఎఫ్ తాజాగా భూతల దాడులు చేపట్టింది. మరోవైపు ఇరాన్తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇరాన్లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. తాజాగా టెహ్రాన్లోని అధ్యక్ష కార్యాలయంతో సహా ప్రభుత్వ ముఖ్య నేతల నివాసాలు, కీలక భవనాలే లక్ష్యంగా యుఎస్, ఐడీఎఫ్ దాడులు చేపట్టాయి. రాత్రివేళ ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ప్రకటించారు. ఇరాన్ అధ్యక్ష కార్యాలయం, సీనియర్ నేతల సమావేశ మందిరం, అదనపు కమాండ్ కంట్రోల్, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపైన దాడులు చేసినట్లు తెలిపారు. ఇరాన్ సీనియర్ కమాండర్ హతమైనట్లు డెఫ్రిన్ ప్రకటించారు. గోలెస్తాన్ ప్యాలెస్ కూడా ధ్వంసమైనట్లు చెప్పారు. శనివారం నుంచి టెహ్రాన్లోని ప్రతి చోట దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్టర్ ఒకరు చెప్పారు. టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇరాన్ అధికారిక మీడియా భవనం సహా క్షిపణులు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా యుఎస్, ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. టెహ్రాన్లోని మరో ఆసుపత్రిపై కూడా దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో ఆసుపత్రి కిటికీలు, అద్దాలు ధ్వంసం కాగా బెడ్లు, వైద్య పరికరాలు చెల్లాచెదురయ్యాయి. ఆసుపత్రి ఫ్లోర్ శిథిలాలతో నిండిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్లో దెబ్బతిన్న రెండో ఆసుపత్రి అని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం లక్ష్యంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సొరంగంలో దాచిన బాలిస్టిక్ క్షిపణులను B-1 బాంబర్ల సాయంతో ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఐఆర్జీసీకి చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేలమట్టం చేసినట్లు పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థలను, డ్రోన్ లాంచ్ సైట్లను కూడా ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం ధ్వంసమైంది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు IAEA తెలిపింది. సోమవారం జరిపిన దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అయితే అణుధార్మికత వెలువడే ప్రమాదం లేదని IAEA ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్పై వైమానిక దాడులను ఉధృతం చేసిన ఇజ్రాయెల్ తాజాగా భూతల దాడులు కూడా మొదలుపెట్టింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్తో సహా ఆయుధ నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసింది. ఆయా ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ను హతమార్చినట్లు ఐడీఎఫ్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేశాయి. హెజ్బొల్లా ముఖ్య నేతలు సమావేశమయ్యారన్న సమాచారంతో దాడులు చేసినట్లు ఐడీఎఫ్ రేడియో తెలిపింది. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఈ దాడులు జరిగినట్లు లెబనాన్ సర్కార్ ఆరోపించింది. భవనాలకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్న దృశ్యాలను అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసింది. బీరుట్లో ప్రయాణికుల విమానం వెళ్తున్న సమయంలో ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. విమానానికి ఏమీ కాకపోవడంతో భారీగా ప్రాణ నష్టం తప్పినట్లయింది. హెజ్బొల్లాకు చెందిన ఆయుధాగారాలపై పెద్ద ఎత్తున దాడులు చేసినప్పటికీ మిలిటెంట్లకు ప్రతీకార చర్యలకు దిగే సామర్థ్యం ఇంకా ఉందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి డెఫ్రిన్ అంగీకరించారు. మిలిటెంట్ల క్షిపణులు, UAV నిల్వల కేంద్రాలపై దాడులు కొనసాగుతాయని చెప్పారు. హెజ్బొల్లాను నిరాయుధులను చేసే వరకు దాడులు ఆగవని ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 52 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ప్రయోగించిన 71 క్షిపణులు, 91 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో 3 పౌరులు మృతి చెందగా 68 మంది గాయపడినట్లు UAE తెలిపింది. టెహ్రాన్ 186 క్షిపణులు, 812 డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. అందులో 172 క్షిపణులను కూల్చివేయగా
13 సముద్రంలో పడినట్లు యుఏఈ ప్రకటించింది. 1 తమ భూభాగంపై పడినట్లు తెలిపింది. 855 డ్రోన్లలో 755 అడ్డుకున్నట్లు యుఏఈ వెల్లడించింది. ఇరాన్తో చర్చల ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇరాన్ నాయకత్వంతో పాటు త్రివిధ దళాలను నాశనం చేశామన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు.